ఒకప్పుడు డిబేట్ అంటే మైక్ ముందు కత్తి తీసుకున్నట్టు ఊగిపోతూ ప్రత్యర్థులపై అగ్గి ఉక్కులు కక్కి ఏబిఎన్ వెంకటకృష్ణ ఇప్పుడు ప్రశాంత చిత్తంతో కూర్చుని అవును బాబు చెప్పండి బాబు అన్నట్లు వినిపిస్తున్నారు. ఆగ్రహం ఆవేశం అన్ని ఎక్కడికో జారిపోయి ఇప్పుడు కాస్త నిరాశ కాస్త నిస్పృహ మాత్రమే మిగిలినట్టు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక పాత వెంకటకృష్ణ డిబేట్ స్టైల్ గుర్తొస్తే ఇంకా మైక్ పగలదా అనిపించేది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ప్రతిపక్షం ఏమన్నా టీడీపీపై ఈగవాలని అని సైలెంట్ బాడీగార్డ్ లా వ్యవహరిస్తున్నారు. ఇక తాజాగా కవిత బీఆర్ఎస్ రాజకీయాలపై పడినప్పుడు కూడా మునుపటిలాగా గర్జించకుండా చాలా నీట్ గా క్లాస్ గా తన ఫ్రస్ట్రేషన్ బయటపెట్టారు. అలా గర్జించకపోయినా ఆ వీడియో మాత్రం వైరల్ అవుతూ ఉన్నాయి. ఫలితంగా నెటిజన్లు కసరత్తు మొదలు పెట్టారు. ఫైర్ ఎక్కడా, ఫ్యూల్ అయిపోయిందా, వీరి యాంకరింగ్ కి ఎనర్జీ డ్రింక్ అవసరం ఉన్నట్టుంది. వెంకటకృష్ణలో ఆవేశం మాయమైపోయింది, ఇప్పుడు ఓపిక మాత్రమే మిగిలింది అంటూ సెటిల్ వేస్తున్నారు. ఏదేమైనా వెంకటకృష్ణలో ఈ మార్పు వెనుక కారణం ఏమిటో ఆయనకే తెలుసు. కానీ పాత ఆగ్రహం మళ్లీ వస్తుందా లేక ప్రశాంత్ యాంకరింగ్ కి పర్మనెంట్ సెటిల్ అవుతారా అన్నది చూడాలి. వీళ్ళ కుట్ర ఇప్పటిది కాదు. రేవంత్ రెడ్డి హరీష్ రావు ఒకసారి విమానంలో ఎక్కడికో వెళ్ళారు. ఆ రోజు హరీష్ రావు రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకున్నాడు. అప్పుడు వాళ్ళిద్దరూ కూడబలుక్కుని మాట్లాడుకున్న తర్వాతనే ఈ కుట్ర మొదలైంది అనేది ఆమె బ్రేక్ చేసిన అంశం. ఈ నేపథ్యంలో చాలా మాట్లాడారు. హరీష్ రావు పార్టీలో మొదటి నుంచి ఏదో ఒక కుట్ర చేస్తూనే ఉన్నాడు. చివరికి సిరిసిల్లలో మా అన్న కేటీఆర్ ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు ఆయనను ఓడించడానికి కూడా డబ్బులు ఖర్చు పెట్టాడు. కేటీఆర్ని ఓడించడానికి కూడా హరీష్ రావు డబ్బు ఖర్చు పెట్టాడు. 2018 ఎన్నికల్లో సుమారు 25 మంది ఎమ్మెల్యేలకి హరీష్ రావు డబ్బు సమకూర్చాడు. ఎందుకంటే ఎట్లా వస్తుందో కనీసం ఒక 25 మందిని గెలిపించుకుంటే తనకు బలం ఉంటుంది, తర్వాత రాజకీయంగా తన దారి తను చూసుకోవడానికి అవసరం అవుతుంది అనే యాంగిల్లో ఆలోచించి చేశాడు. ఈ డబ్బంతా ఎక్కడిది, ఇదంతా కాళేశ్వరంలో అవినీతి డబ్బే అని మళ్ళీ అదే నిన్న అన్న మాట తెలిసి అంటున్నారో తెలియక అన్నారో కానీ కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఆమె చెప్తున్నారు. అయితే ఆ అవినీతికి హరీష్ రావు కారకుడు, సంతోష్ రావు కారకుడు, వీళ్ళిద్దరే తినేశారు డబ్బు. తిని ఇప్పుడు మా నాన్నని బలి చేస్తున్నారు, బుక్ చేస్తున్నారు. దీని అంతటికీ వెనక రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడు అనేది ఆమె చేస్తున్న తీవ్రమైన ఆరోపణ. దాంతోపాటు ఇంకా చాలా పార్టీలో కొంతమందిని బయటికి పంపించేయడానికి కేసీఆర్ హరీష్ రావులే కారణం, హరీష్ రావు సంతోష్ రావులే కారణం. చివరికి హుజూరాబాద్లో ఉప ఎన్నికలో కానీ ఆ తర్వాత కానీ రాజేందర్ గెలవడానికి కారణం కూడా హరీష్ రావే. రేవంత్ రెడ్డి హరీష్ రావు కూడబలుక్కొని ఈటెల రాజేందర్ని ఆ ఉప ఎన్నికలో గెలిపించారు అనేది ఆమె చేసిన మరొక ఆరోపణ. దీని మీద ఇంకా ఈటెల రాజేందర్ స్పందించలేదు. తర్వాత పార్టీలో హరీష్ రావుకి ట్రబుల్ షూటర్గా పేరుంది. సరే, ఆమె సెటైరికల్గా ట్రబుల్ షూటర్ కాదు, బబుల్ షూటర్ అంది. కానీ ఆమె అనే మాట ఏంటంటే చాలా తెలివైన వాడు, ఆయనే ట్రబుల్ క్రియేట్ చేస్తాడు, దాన్ని ఆయనే సాల్వ్ చేసినట్టుగా చేసి ట్రబుల్ షూటర్గా పేరు తెచ్చుకున్నాడు. నిజానికి ట్రబుల్ షూటర్ కాదు, ట్రబుల్ క్రియేటర్, ఆయనే క్రియేట్ చేస్తాడు అనేది కవిత చేసిన మరొక తీవ్రమైన ఆరోపణ. పార్టీని ఒడిదుడుకులు వచ్చినప్పుడు కాపాడాల్సిన హరీష్ రావే చాలా సందర్భాలతో ప్రత్యర్థులతో చేతులు కలిపి పార్టీకి నష్టం చేశాడు. వాళ్ళని జాగ్రత్తగా డీల్ చేయకపోతే కుటుంబాన్ని పార్టీని ముంచేశారు. ఇవాళ నన్ను బయటికి సాగనంపారు, రేపు మా నాన్నకి మా అన్నకి చుట్టుకుంటుంది, వాళ్ళను కూడా వదలరు వీళ్ళు అని వాళ్ళ బ్రదర్కి ఆమె సలహా ఇచ్చింది, విజ్ఞప్తి చేసింది, వాళ్ళ సంగతి జాగ్రత్తగా చూసుకోండి అని. సంతోష్ రావు విషయంలో కూడా 100 కోట్ల రూపాయల బిజినెస్ చేస్తున్నాడు విదేశాల్లో కానీ ఇక్కడ కానీ. ఈ డబ్బు అంతా కాళేశ్వరం డబ్బు కాకపోతే ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు?
అని ఇట్లా ఒకటి కాదు, చాలా. నవీన్ రావు అనే ఎమ్మెల్సీ పేరు తీసుకొచ్చారు. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఎక్స్ఎమ్మెల్సీ, ఆయన పేరు తీసుకొచ్చారు. వీళ్ళందరూ సంతోష్రావు మనుషులు. సంతోష్రావు వీళ్ళ ద్వారా నడిపిస్తూ ఉంటాడు. మా నాన్నకు కాలులో చెప్పులో రాయి, చెవులో జోరీగలాగా ఉండి ఎప్పుడూ రాంగ్ ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటాడు. ఎవరైతే కేసీఆర్కి బాగా దగ్గరగా ఉంటారో, ఎవరి వల్ల అయితే వాళ్ళ ఆటలు సాగవనుకుంటారో వాళ్ళను దూరం చేయడం కోసమే వీళ్ళిద్దరూ చాలా ప్లాన్డ్గా మాట్లాడుతూ ఉంటారు, చాలా ప్లాన్డ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. సంతోష్ ఎప్పుడు మా నాన్నతోనే ఉంటాడు కాబట్టి ఉన్నవి లేనివి అన్నీ చెప్పి వాళ్ళని బయటికి పంపించేస్తుంటారు, వాళ్ళకి నచ్చని వాళ్ళని, వాళ్ళకి గిట్టని వాళ్ళను అనేది కవిత చేసిన ఆరోపణల్లో స్థూలంగా ఇవాల్టి సెంట్రల్ ఐడియా. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, ఒకటి 2-3 విషయాల్లో కేసీఆర్కి మరి అంత గమనించే శక్తిని కోల్పోయారా? సంతోష్రావు చెవులో జోరీగలాగా ఉన్న, హరీష్ రావు జోరీగలాగా ఉన్న, ఆయన ఏం జరుగుతుంది, వాస్తవాలు ఏంటి అని గమనించే పరిస్థితిలో, ఆ స్థితిలో లేరా కేసీఆర్? వీళ్ళు చెప్పిందల్లా నిజమే అని నడిపించేస్తున్నారా? వీళ్ళు చెప్పిందే వేదంగా ఆయన నిర్ణయాలు తీసేసుకుంటున్నారా అనేది ఒక పాయింట్. రెండో పాయింట్, కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని ఆమె చెప్పడం కాదు, డైరెక్ట్గా చెప్తున్నారు. కాళేశ్వరంలో అవినీతి సొమ్ముతోనే వీళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు, ఇన్ని డబ్బులు కూడబెట్టారు. ఒక మాట, ఎంత పెద్ద మాట అన్నారంటే, హరీష్ రావు, సంతోష్రావు ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ వచ్చినట్టేనా అని అన్నారు. అంటే ఆ స్థాయిలో వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు చేశారు ఆమె. ఇదంతా కాళేశ్వరం డబ్బే అంటారు. కానీ మా నాన్నకేం తెలీదు, సీఎంగా నిర్ణయాలు తీసుకుంటారు తప్ప ఎగ్జిక్యూషన్ అంతా కూడా కింద మంత్రి, అధికారులు, కింది వాళ్ళు కదా చేసేది, ఆయనకేం తెలుస్తుంది అనేది కేసీఆర్ గారిని ప్రొటెక్ట్ చేసే దీంట్లో ఉన్నారు ఆమె. ఈ పరిస్థితుల్లో